హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో అసెంచర్ నుంచి జాబ్ ఆపర్చునిటీ అండి. చాలా రోజుల తర్వాత అయితే అసెంచర్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. సో ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. జాబ్ అయితే ఇవాళే పోస్ట్ అయిందండి. మే 26th 2025 అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. అసెంచర్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్స్ని హ్యాడ్ చేస్తున్నారండి. ఈ రోల్ రిలేటెడ్ పెద్దగా చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు. కస్టమర్స్తో డీల్ చేస్తూ ఉంటాము, క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటాము. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడము, క్వెరీస్కి ఆన్సర్ ఇవ్వడము, ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే ఆన్ టైం రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అది కాల్ త్రూ కానివ్వండి, ఈమెయిల్ త్రూ కానివ్వండి, చాట్ త్రూ కానివ్వండి. అండ్ అసెంచర్ డైలీ యాక్టివిటీస్ని మానిటర్ చేయాలి, ఆన్ టైమ్ని వర్క్ని కంప్లీట్ చేయాలి. సో దీనికి సంబంధించి వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఆ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ రోల్కి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ అందరూ ఎలిజిబులే అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ అయితే దీనికి సంబంధించి మీట్ అసెంచర్ కిక్ ఆఫ్ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి 4th జూన్ రోజైతే కండక్ట్ చేస్తారు అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక లైవ్ అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుందండి. 26th మే నుంచి 14th జూన్ వరకు ఈ లైవ్ అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్ బోత్ వాయిస్ అండ్ రిటన్ అసెస్మెంట్ టు ఎవాల్యుయేట్ దేర్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ అండ్ ఓవరాల్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు ఫిట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్ ఆర్ నాట్ అని చెప్పి ఒక అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా క్లియర్గా ఇచ్చారు, వాయిస్ అండ్ రిటర్న్ అసెస్మెంట్ ఉంటుందని. అండ్ ఈ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి మనకి 18th జూన్ రోజు అయితే అనౌన్స్ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్స్ ఇవి. మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అని చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అని. సో ఇది వచ్చేసి ఓపెన్ టు ఆల్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, అంటే ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2024 ఆర్ 2025 అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి క్యాండిడేట్స్కి ఎవరికైతే 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో, చాట్లో కానివ్వండి, వాయిస్లో కానివ్వండి ఎక్స్పీరియన్స్, మీరు ఈ రిజిస్ట్రేషన్స్కి ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఫర్దర్గా మీరైతే రిఫర్ చేసుకోండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. చాలా రోజుల తర్వాత అయితే అసెంచర్ నుంచి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. Viewers, please do like the video, stay tuned to channel and subscribe channel for all latest job updates. Thank you very much.